For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనం మాట్లాడబోయే ట్రెండింగ్ టాపిక్ నాగ చైతన్య శోభిత దులిపాలకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. స్పెసిఫిక్ గా నాగార్జున గారు 888 అనే నెంబర్ ని ఈ 9:42 AM ఆగస్ట్ 8th మంత్ 8th డేట్ కి వర్తిస్తుంది. అసలు ఈ 888 ఒక స్పెషల్ నెంబర్ ఏంటి, అదే ఎందుకు పెట్టారు అనేది ఈ రోజు మనం ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారి మాటల్లోనే ఫోన్ ఇన్ కాల్లో మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ అండి, ఫైన్. సార్, ఈరోజు మనకి తాజాగా తెలిసిన విషయం ఏంటంటే నాగ చైతన్య శోభిత దులిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎస్ అండి. కాకపోతే స్పెసిఫిక్గా నాగార్జున గారు ఈరోజు ఆగస్ట్ 8th మంత్ 9:42 AMకి ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు కదా సార్. అవును, అంటే స్పెసిఫిక్గా 888 స్పెసిఫిక్ నెంబర్ అని మెన్షన్ చేశారు. అంటే బిఫోర్ సమంతతో బ్రేకప్ అయినప్పుడు ముహూర్తం అనేది కరెక్ట్గా చేశారో లేదా తెలియక విడిపోయారు అనే రూమర్స్ అయితే మనం చాలా వరకు విన్నాం. సో మరి 888 స్పెసిఫిక్ నెంబర్ ఈ పెళ్ళికి పెట్టడానికి కారణాలు ఏంటి, అసలు ఈ 888లో ప్రాముఖ్యత ఏంటి సార్ అసలు ఈ నెంబర్ పెట్టడానికి? యాక్చువల్ గా చూడండి, మనకు న్యూమరాలజీ ఆధారంగా చూసినప్పుడు ఇప్పుడు జనరల్ గా సాధారణంగా చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే డేట్, మంత్, ఇయర్ ని చూస్తున్నారండి. అవును, అంటే మనం డేట్, మంత్, ఇయర్ చూసినప్పుడు అది ఓన్లీ 888 గానే కనిపిస్తుంది జనరల్ గా చూసినప్పుడు. ఓకే. కానీ మనకు ఒక న్యూమరాలజిస్ట్ గా చూసినప్పుడు ఏముంటుందంటే, మీరు న్యూమరాలజిస్ట్ లో మీకు అక్కడ ఒక 6 నంబర్ కూడా కనిపిస్తుంది. జనరల్ గా మీరు 8 ఆగస్టు 2024 లో మీకు ఎక్కడ 6 కనిపించదు జనరల్ గా చూసినప్పుడు. అవును. కానీ న్యూమరాలజీ వర్షన్ లో చూసినప్పుడు మీరు 8+8+8 టోటల్ గా మీరు కౌంట్ చేస్తే 24 అవుతుంది. 2+4 6 అవుతుంది. అంటే డేట్ కంటే కూడా డెస్టినీ చాలా మంచిది. కానీ చాలా మంది ఓన్లీ 888 అనుకుంటున్నారండి. యాక్చువల్ గా 888 కి ఇంకో పర్పస్ ఉంటుంది. మనం ఏంజల్ నంబర్ గా వాడతాం 888 ని. అయితే నాగార్జున గారు కూడా ఆ పర్పస్ తోనే 888 అనేది పెట్టారు మెయిన్ గా. అయితే 888 మెయిన్ పర్పస్ ఏంటి అంటే, యాక్చువల్ గా న్యూమరాలజీలో దీన్ని ఏంజల్ నంబర్ అంటారు, వెల్త్ నంబర్ అని కూడా అంటారు. అయితే ఈ వెల్త్ నంబర్ మన లైఫ్ లో మనకి ఏమి ఇస్తుంది అంటే, ముఖ్యంగా ఏ వ్యక్తికైనా సరే ఎక్కువగా 888 కనిపిస్తుందన్నా, 888 వాళ్ళ లైఫ్ లో వాడుతున్నా కూడా దాని మీనింగ్ ఏంటి అంటే, ఇది ఒక వెల్త్ నంబర్. ఇది అబుండెన్స్ ని ఇస్తుంది, ప్రాస్పారిటీని ఇస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ని ఇస్తుంది, సక్సెస్ ని ఇస్తుంది అండ్ మనీ ఫ్లో ని పెంచుతుంది. ఇది ఏంజల్ నంబర్ పరంగా. కానీ దీన్ని మనం శుభకార్యాలకు వాడకూడదండి. కారణం ఏంటంటే చూడండి, ఈ రోజు గనక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ మీరు డేట్ మీరు చూసుకుంటే, ఇక్కడ వీళ్ళు డేట్ తో పాటు ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ముహూర్తం ఇక్కడ మీరు చూడండి, మార్నింగ్ 9:42 AM కి ఇచ్చారు. నాగార్జున తన ట్విట్టర్ లో అదే మెన్షన్ చేశారు. అవును. కాబట్టి ముహూర్త బలం కంటే కూడాను సంఖ్యాబలం కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జీవితం మీద. కాబట్టి ఎంగేజ్మెంటే కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే మనం గతంలో ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పుకున్నాము, మ్యారేజ్ డేట్స్ గానీ ఎంగేజ్మెంట్లు గానీ ఎప్పుడైనా సరే 8, 17, 26, 4, 13, 22, 31, 7, 17, 26లో ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదని చెప్పాను. కారణం ఏంటో మీకు చెప్తాను చూడండి. 4వ నంబర్ అనేది మనకు రాహుని రిప్రజెంట్ చేస్తుందండి. 4 నంబర్ ఈజ్ రాహు. అంటే ఈ నంబర్లలో గనక మనం ఏదైనా శుభకార్యాలు చేసుకుంటే లైఫ్ అంతా అప్ అండ్ డౌన్స్ గా ఉండడము, అనుకోని విధంగా మన జీవితం మలుపు తిరగడము, అనుకున్నది ఒకటి అయింది ఒకటి జరుగుతూ ఉంటుంది ఇటువంటి కాంబినేషన్ లో ఏదైనా శుభకార్యాలు చేస్తే. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మీరు చూసినప్పుడు నాగ చైతన్య డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23 నవంబర్ 1996 అండి. అంటే ఈయనకు బర్త్ నంబర్ 5 వస్తుంది, డెస్టినీ 4 వస్తుంది. అంటే బర్త్ నంబర్ 5 కి ఈ రోజు డేట్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. అంటే 8 నంబర్ కి 23 అనేది చాలా గుడ్ కాంబినేషన్, గుడ్ మ్యాచింగ్. కానీ శుభకార్యాలు చేసుకోకూడదు. చాలా మంది ఏమనుకుంటారు, ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది ప్లస్ నా డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇటువంటి ముహూర్తాల్లో ఎక్కువగా మనం ఏం చేసుకోకూడదు అంటే, ఒకటి మ్యారేజ్లు కానివ్వండి, వెడ్డింగ్ కానివ్వండి, అదే విధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, లాంగ్ జర్నీస్ కానివ్వండి, అదే విధంగా ఫారిన్ ట్రావెల్స్, ఇటువంటివి చేయకూడదండి.
గతంలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఇటువంటి విషయాల్లో ఇవి చేయకూడదు. మ్యారేజ్ డేట్ అనేది ఇది ఎంగేజ్మెంటే కాబట్టి అంత పెద్దగా ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ మ్యారేజ్ డేట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాగో మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి మ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి డేట్లలో చేసుకోకూడదండి. దాన్ని జస్ట్ ఒక నంబర్ గానే చూడాలి, కానీ దాంట్లో ఏదో ప్రాముఖ్యత ఉంది, దాని వల్ల ఏదో ప్లస్ జరుగుతుంది అనుకోవడం దానివల్ల నెగిటివ్ జరుగుతుందండి. అవి నెగిటివ్ నంబర్స్. ఏంజల్ నంబర్ గా వాడొచ్చు, కానీ మన లైఫ్ లో కొన్ని పాజిటివ్ జరగడానికి శుభకార్యాలకి మాత్రం ఈ 8 కాంబినేషన్ సిరీస్ అంత మంచిది కాదండి. 8 అంటే సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది శని. 8 నంబర్ ఇస్ స్లో ప్లానెట్ కాబట్టి దీని ద్వారా వాళ్ళకు లైఫ్ లో మీరు చూడండి మ్యారేజ్ లో కానీ ఇటువంటి డేట్లు వాడితే ఇవి చాలా నెగిటివ్ ఫలితాలని మనకి చూపిస్తాయి. కానీ ఎంగేజ్మెంటే కాబట్టి ఎంగేజ్మెంట్ డేట్ అనేది అంత వ్యతిరేకత చూపకపోవచ్చు. మ్యారేజ్ డేట్ గా మాత్రం చాలా ఎక్సలెంట్ గా చూసుకోవాలండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్ లో మీరు గనక గమనిస్తే గతంలో ఎన్నో రకాల మ్యారేజ్ డేట్లు నేను గమనించాను. మీరు సెలబ్రిటీలు కానివ్వండి, విఐపీలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్, సినిమా యాక్టర్ జీవితాల్లో ఎక్కువగా విడాకులు జరుగుతుంది ఈ 3 నంబర్స్ లోనే. ఒకటి రాహు సంబంధించిన నంబర్ 4 కావచ్చు, అదే విధంగా కేతుకు సంబంధించిన నంబర్ 7 కావచ్చు, శనికి సంబంధించిన నంబర్ 8 కావచ్చు. అంటే ఎవ్రీ మంత్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ డేట్లలో వచ్చే కాంబినేషన్ డేట్లు మనం శుభకార్యాలకు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. యాక్చువల్ గా ఏమనుకుంటారంటే అన్ని రకాల మనకు వసతులు బాగా ఉన్నప్పటికీ కూడాను ఆ రోజు, కానీ దీని ఎఫెక్ట్ తర్వాత రోజుల్లో చూపిస్తుంది, చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ 10 రకాల డేట్లు మ్యారేజ్ కి గానీ శుభకార్యాలకు గానీ అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. 4, 13, 22, 31, 8, 17, 26, అదే విధంగా 7, 16, 25 ఇది వెరీ వెరీ రాంగ్ డేట్స్ అండి. శుభకార్యాలకు మాత్రం వాడకూడదు. ఒకవేళ మ్యారేజ్ చేసుకోగలిగితే ఎటువంటి డేట్ లో మనం మ్యారేజ్ చేసుకుంటే మనకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పెళ్లి తర్వాత ఒక వ్యక్తి లైఫ్ బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నాడు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, సక్సెస్ఫుల్లీ లీడ్ చేస్తున్నాడు, అనుకున్నంత లగ్జరీస్ తన లైఫ్ లో అట్రాక్ట్ కాగలిగాడు అంటే తన మ్యారేజ్ డేట్ వెరీ వెరీ పవర్ఫుల్ గా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఏ డేట్ లో మ్యారేజ్ చేసుకుని ఉంటారు వీళ్ళంటే ఎనీ మంత్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 1 నంబర్ సిరీస్ లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే 1, 10, 19 కానివ్వండి, ఇవన్నీ 1 నంబర్ సిరీస్ కి సంబంధించింది. 1 నంబర్ అంటే సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే సన్ పవర్ మీ మ్యారేజ్ డేట్ మీద ఉంటుందో అది వంశాభివృద్ధి కానివ్వండి, నేమ్ అండ్ ఫేమ్ కానివ్వండి, మీ సక్సెస్ ని పొందడానికి చాలా బాగా తోడ్పడుతుంది ఈ 1 నంబర్ అనేది. అందుకోసం ఎక్కువ మంది మ్యారేజ్ అయిన తర్వాత బాగా సక్సెస్ అవ్వడానికి కారణము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడాను వాళ్ళ మ్యారేజ్ డేట్ చాలా చాలా పవర్ఫుల్. ఒక వ్యక్తి లైఫ్ లో స్ట్రగుల్ అవుతున్నాడు, అది పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, అంటే ముందుగా మ్యారేజ్ డేట్ నెగిటివ్ లో ఉందా లేదా గమనించాలి. కాబట్టి 1వ తేదీలో గనక ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్. 1&1 కోడ్ లో కూడా చేసుకోవచ్చు అండి. మనకు 2024లో 1&1 కోడ్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ వస్తుంది. ఇటువంటి డేట్లు చాలా చాలా పవర్ఫుల్. ప్రతి ఇయర్ ఈ ముహూర్తాలు మారుతూ ఉంటాయి. కాబట్టి 1&1 కోడ్ లో గనక మ్యారేజ్ చేసుకోగలిగితే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ గా మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా 1&1 కోడ్ లో చేసుకున్నారు ఆయన ఫిబ్రవరి 10. కాబట్టి అటువంటి డేట్లు 1 నంబర్ సిరీస్ వెరీ వెరీ గుడ్. సెకండ్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి అంటే 6 నంబర్ కి ఇవ్వాలి అండి. 6 నంబర్ అంటే వీనస్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే శుక్రుడు ఎప్పుడైనా సరే మన లైఫ్ లో లగ్జరీస్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, అదే విధంగా వంశాభివృద్ధికి కూడా 6 నంబర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా లైఫ్ లో కోరుకునేది హ్యాపీగా ఉండాలి, మంచి ఫ్యామిలీని పొందాలని కోరుకుంటాడు. అటువంటి వాళ్ళు 6వ నంబర్ లో మ్యారేజ్ చేసుకున్నా చాలా చాలా ఎక్సలెంట్. 6వ నంబర్ లో 2 నంబర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఒకటి 6 నంబర్ కి, 15 నంబర్ కి వెరీ వెరీ పవర్ఫుల్. అదే విధంగా లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 3 సిరీస్ కి ఇవ్వాలండి. అంటే 3 నంబర్ కానీ 30
ఈ ఓవరాల్ గా ఈ 6 డేట్స్ లో గనక మ్యారేజ్ చేసుకోగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 1, 10, 19, 6, 15, 3:30 లో చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్ మీదనే ఒక వ్యక్తి లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడన్నా, ఒక వ్యక్తి డౌన్ ఫాల్ అయ్యాడన్నా దానికి మెయిన్ రీజన్ మ్యారేజ్ డేటే. కాబట్టి ఒక వ్యక్తి జీవితాన్ని మనము పెళ్లికి ముందు చూసుకోవచ్చు, పెళ్లికి తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి నెగిటివ్ డేట్లలో ఎప్పుడైనా సరే మ్యారేజ్ డేట్లు ఉండకపోవడమే చాలా మంచిది. ఈ రోజు నాగ చైతన్య చేసుకున్న మ్యారేజ్ డేట్ లైఫ్ మీద అంత నెగిటివ్ ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎంగేజ్మెంటే, మ్యారేజ్ కాదు. ఒకవేళ మ్యారేజ్ ఇటువంటి డేట్లలో అయితే చాలా ప్రమాదం అండి. కాబట్టి పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఓకే సార్, వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.